కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి, తర్వాత టీఆర్ఎస్ లో చేరి మంత్రి, ఇప్పుడు కూడా మంత్రిగా ఉంటూ ఒక మహిళ అయి ఉండి మీ తండ్రి గారి వయసున్న కేసీఆర్ ని కేటీఆర్ మీ తండ్రిని చంపినావని అనడం ఒక మంత్రిగా మహిళ అయి ఉండి సాటి మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రైతు రుణమాఫీ విషయంలో తుమ్మల గారు మాట్లాడుతూ 40 లక్షల మంది రైతుల్లో 20 లక్షల మంది రైతులకు చేస్తున్నామని, ఇంకా 20 లక్షల మందికి చేయాలని మాట్లాడుతున్నారని, రుణమాఫీ కాక రైతులు ప్రతిరోజు ధర్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు. రుణమాఫీ విషయంలో పాలాభిషేకం చేసుకున్న నాయకులకు మీ చిత్తశుద్ధి ఏదని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం 9 నెలల పాలన పూర్తిగా వస్తుందని, ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎక్కడ చూడలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేతృత్వంలో ఇవాళ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చిన సందర్భంగా టౌన్ ముఖ్య నాయకుల సమావేశం, అదేవిధంగా మరి జిల్లాలో జరుగుతున్నటువంటి విష జ్వరాలు కానీ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఒకసారి ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగానే ఇలా కొరుట్ల నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మరి ఇవాళ హడావిడి చేస్తున్న సందర్భంగా పెద్దలు చెప్పినట్టుగానే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా గరీబోళ్ళు, చాలా దీన స్థితిలో ఉన్నటువంటి మా ఊర్లు, మా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డులను అదే కారులో వచ్చేటప్పుడు ఒక వార్డుకి వెళ్ళి ఒక ఊరికి వెళ్ళి మీరు విజిట్ చేస్తే శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉన్నది, మరి ఏ ఊర్లో ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి, ఎంతమంది మచ్చాన పడ్డారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది చనిపోయినారు అనేది ఒక్కసారి అర్థమవుతుంది. అది కేవలం మీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి చేస్తున్నారు తప్ప వ్యవస్థ బాగు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరు కూడా పనిచేయలేదు. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చారు జైత్యాల టౌన్లో. అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు తుల బంగారం ఇస్తా అని చెప్పేసి ఆ వాల్ పెయింట్స్ రాస్తే అది అబద్ధం అని చెప్పేసినట్టు గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి మారిన ఎమ్మెల్యే గారు మరి తులం బంగారం మరి ఇచ్చిన అసలు మాకేం తెలియదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకపోతే ఇవాళ రైతులు రుణమాఫీ లేకపోయే, రైతు బంధు లేకపోయే, ఒక పైసా కూడా పెట్టుబడి సాయం అందించలేదు. అంటే ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి నీచమైన పరిపాలన. అసలు అడ్మినిస్ట్రేషనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి పడితే కింది స్థాయి వరకు ఒక్కరికి కూడా పరిపాలన ఏ విధంగా చేయాలి అనేది మాత్రం అవగాహన లేదు. కేవలం తిట్లు, పురాణాలు, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చడం, వారు బాగా తిడితే చాలా పెద్దోళ్ళు అవుతారని చెప్పేసి ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని బాగుపడతారు. బంగారు తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎంతో ముందుకెళ్ళింది. ఒకసారి వారిని ఆదర్శంగా తీసుకొని ఒక వ్యవస్థ బాగుపడడానికి మీరు 9 మాసాలు అయింది, ఎక్కడ కూడా మరి పాలన మెరుగుపడలేదు. ప్రజా పాలన అని చెప్పేసి వచ్చిర్రు, ఎక్కడ కూడా పరిపాలన కానీ 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. కనీసం ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని కొంచెం ప్రజల కోసం బతకండి. ప్రజలు ఓట్లేసిన పాపానికి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజా అవసరాలను గుర్తించి మరి మెరుగుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను మరి అభివృద్ధి కేసీఆర్ గారు చాలా చేసిరు. మరి ఇక్కడ కలెక్టరేట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, కవిత గారు ఉన్నప్పుడు 4500 డబుల్ బెడ్రూమ్లు చిన్న మినీ టౌన్ లాగా ఇవాళ ఎంతో అద్భుతంగా చేసేది. మా జైత్యాల పట్టణానికి 50 కోట్లు తీసుకొచ్చేది. ఇంతకన్నా అభివృద్ధి ఏముంటుంది? కాబట్టి వ్యక్తిగతం గురించి ఆలోచిస్తూ వ్యక్తిత్వం కోల్పోయి కేవలం వ్యక్తిగత అవసరాల గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యవస్థను బాగుపరచండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మళ్ళీ 7 వాళ్ళ 9 వాళ్ళ ఇది ఒక ప్రభుత్వమా, ఈ మనుషులు ఉన్న మంత్రులు ఒక మంత్రుల అని చెప్పేది కదా. ఇలా కొండా సురేఖ గారు అన్ని పార్టీలు మార్చి రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర కాంగ్రెస్ అధికారంలో టీఆర్ఎస్ రాగానే టీఆర్ఎస్లో మంత్రిగా అనుభవించి ఆయన తండ్రి వయసు ఉన్నంత ఒక పెద్ద మనిషిని పట్టుకొని కేసీఆర్ ఉన్నాడా, గుండె వేసుకు చంపిండా కేటీఆర్ అని చెప్పే దురదృష్టమైన మాట. అదే మాటతో ఒక మహిళను కించపరిచే విధంగా కేటీఆర్ మీద ఒక అభియోగం మోపి ఒక మహిళ అయి ఉండి ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ మీకు అలవాట్లు కనుక మీకు జ్ఞాపకం వస్తున్నాయి. చేసే పనులన్నీ తప్పుడు పనులు చేసిన కనుక మీకు జ్ఞాపకం వచ్చేటువంటి మాటలు మాట్లాడుతున్నాయి. ఇప్పటికైనా తెలుగుతో ఒక మంత్రి హోదా ఉండి, ఒక మహిళ ఉండి, ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడు.
అదే నీకు ఒకనాడు మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ఒక బిడ్డగా చూసుకున్న ఒక తమిళ లాంటి కేసీఆర్ను నోటుకు వచ్చిన మాటలు మాట్లాడు. ఆయన బుడ్డ విసి చంపిండా చుక్కెట్టారు. అంత దుర్మార్గం కాదు, ఎటువంటి దుర్మార్గం కాదు, దొంగలం కాదు. ఏ కాన్సెన్స్ లెవెల్ పోతే భయపడతారో నాయకులను చూసానంటే నీ కాన్సెన్స్ కోసం చెప్తారు ప్రజలు. ఇటువంటి పిచ్చి మాటలు మానుకో. ప్రజల కష్టాలు గుర్తించి ప్రజల కష్టాలు వాళ్ళు ఇవాళ దాదాపు 5 నుంచి 6,000 మంది మీరు కూడా పాత్రికేయ సోదరులు కూడా చూసినచ్చు. రైతాంగం అంతా కూడా అందరినీ ఇక్కడ కట్టడి చేసారు. కొంతమంది పోలీసులు కట్టడి చేసారు. ఇంకా చాలామంది వచ్చడానికి వాళ్ళు సిద్ధమైపోయి వాళ్ళు ఏ పార్టీలో కలుగుతారు. ఏ పార్టీ కూడా మేము ప్రోత్సహించలేదు, ఎవరు ప్రోత్సహించుకున్నా వాళ్ళ కడుపు మంటతో రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వర్షాకాలం సీజన్ అయిపోయింది, ఇప్పటికి కూడా ఏది లేదన్న ఉద్దేశంతో రైతులందరూ ధర్నా చేస్తున్నారు. విష జ్వరాలతో మొత్తం జిల్లా అంతా కూడా పాత జిల్లా అంతా కూడా వణికిపోతున్నది, తెలంగాణనే వణికిపోతున్నది. అటువంటి పరిస్థితుల దాన్ని పట్టించుకున్న నాతో లేడు. ఏమున్నా మీ పబ్బాలు గడుపుకోడు కానీ ఇలా కొడుకలో ఏదో పెద్ద ప్రోగ్రాం దానికోసం నచ్చిన మంత్రులంతా వచ్చారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక హాస్పిటల్లో ఏమున్నది ఏం కదా అని చెప్పి కోట్లలో మెట్పిల్లో జగిత్యాలు ఇట్లా పేరు కనుక ఒక హాస్పిటల్కి పోయి విష జ్వరాల మీద ఏమన్నా డాక్టర్తో మాట్లాడేదా? అది లేదు. ఒక్కనాడు కూడా మెడికల్గా రివ్యూ చేసిన పాపాన పోలేదు ఇప్పటికి కూడా. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది, ప్రజలు గ్రహిస్తున్నారు. దాంట్లో ప్రజలు ఇప్పటికే 9 నెలల లోపంటే అలా చూసి సహించలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. మేము అయ్యో ఎంత తప్పు చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మలపడానికి కోసం హైడ్రా పేరు మీద అక్కడ మూసి ప్రాంతాల ఇన్నేళ్ళు అనేది ఎప్పుడో నైజాం కాలంలో ఉన్నప్పటి మూసి ఇప్పుడు ప్రాక్షాళన చేసి దాంట్లో చేసేదేమన్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కడి? ఈ రుణమాఫీ చేసడానికి కోసం ఇవాళ రైతులకు రైతు బంధు ఇస్తాం, మీ దగ్గర పైసలు లేవు. ఇలా చేస్తా అని చెప్పి ఏదో షోకు డబ్బులు చేసుకుంటా కమిషన్కు పడుకుంటా ఇటువంటి పిచ్చి ఆలోచనతో ప్రభుత్వం నడుస్తున్నది. ఏ మంత్రికి ఆ మంత్రి నాయకుడు, ఏ మంత్రికి ఆ మంత్రి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా అడ్వైస్ లేదు వాళ్ళ మీద. ఈయన నోటికి వచ్చిన ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన నోటికి వచ్చినప్పుడు. నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి, ఇంకా 20 లక్షల మందికి మేము ఇంకా రుణమాఫీ చేసేస్తున్నారు. నేను రుణమాఫీ చేసిన అని చెప్పి మీరు రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల రుణమాఫీ కారణం చేసినామని చెప్పి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టుకొని పాలాభిషేకాలు చేయించుకున్నారు మీ నాయకులతో. సిగ్గుచేటు నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటు మీరు చేసే పనులు. ఏ ప్రభుత్వం కూడా అంటే మేము కూడా 70 సంవత్సరాలు వచ్చిందని ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు అంటే రాజకీయం లేకుండా బయట ఉన్న ఒక విద్యార్థి నాయకుల నుంచి అప్పుడు తెలంగాణ ఉద్యోగులు వాసుకొని అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినా కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎక్కడ కూడా లేదు. రోడ్డుకి వచ్చిన మాటలు మాట్లాడు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్టాండర్డ్ ఆయన కాపాడుకోవాలి, ఒక మంత్రుల స్థానంలో వాళ్ళ హోదా వాళ్ళు కాపాడుకోవాలి. కానీ రోడ్డుకి వచ్చిన మాటలు మాట్లాడి పిచ్చినట్టు ఇప్పటికైనా గ్రహించండి. 9 నెలల కాలం గడిచిపోయింది, 10 నెలలు అయిపోతున్నది. ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి, ప్రజల సమస్యలను పట్టించుకోండి. కానీ హైడ్రా పేరు మీద బంగాళ కూడగొట్టగానే పెద్దోళ్ళు అయిపోతుంది, దాని మీద పేదోళ్ళందరూ నాకు కోట్లేస్తుంటే పేదలు మనవారు వస్తున్నారు. ఏ వీడియో తీసినా కానీ వాళ్ళు మనవారు వస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళు కలకల జరుగుతుందని చెప్పి శాపిస్తున్నారు. ఎంతకంటే ఇంకేం కావాలి? అటువంటిది లేకుండా ఇటువంటి ఈ లండు మాటలు చిన్న లఫంగ మాటలు బంద్ చేసి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి ప్రజల మీద అభివృద్ధి మీద అప్పగించారు. పిడికాడ మనవేరు వర్షాలు పడి కూడా ఎంతో పెద్ద భారీ వర్షాలకు రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయిన గ్రామాలలో కానీ ఇలా పట్టణాలలో కానీ అయినాయి. ఒక్క 10 రూపాయల బిల్ల లేదు, ఇదివరకు ఫండ్స్ లేవు. ఇవాళ ఏది లేకుండా చేయకుండా ఇవన్నీ ఏదో డ్రామాలు ఆడుతున్నారు కనుక ప్రజలు పెద్ద మనసుతో చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. ఎందుకంటే టైం రావాలని చూస్తున్నారు. టైం లేదు, ఇలా కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్ లేదు. కేసీఆర్తో నీకెందుకే? కేసీఆర్ ఏం చేయాలో ఏ కార్యక్రమం చేయాలో ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంతేగాని కేసీఆర్ గుడ ఇస్తాం విన్నాను ఒకడు అంటాడు, కేసీఆర్ నోరిపుతాను అంటాడు, పిచ్చోడు అంటాడు, కేసీఆర్ ఉన్నప్పుడే మంచుకున్నాను అంటాడు, మళ్ళీ అప్పుడే కేసీఆర్ తింటాడు. ఇటువంటి పిచ్చి మాటలు నాయకత్వం ఎప్పుడు చూడలేదు. రాజకీయం అంటే హుందాగా చేయాలి, నేను ఎక్కడికి పోయినా హుందాగా ఉండాలి. అదే అప్పుడు రాజకీయ నాయకుల లక్ష్యం. కానీ ఇటువంటి పిచ్చి మాటలు మానాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి